ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఏదో ఒకటి చేయడం కోసమే వచ్చారు, చేస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారిది మరీ స్పీడు, అసలు ఎక్కడ అన్స్టాపబుల్ ఆయన ఆ విషయంలో మాత్రం బాగుంది ఇప్పుడు. ఎస్, ఆంధ్ర ఇస్ ప్రోగ్రెసింగ్. ఆంధ్ర ఇస్ ప్రోగ్రెస్. ఏదైనా ఏ పార్టీస్ ఉన్నా మనకు రాష్ట్రం బాగుండడమే ఇంపార్టెంట్ సార్. అవును, డెవలప్ చేసుకోవడమే ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. సార్, సో ఆయన చక్కగా చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా బాగానే ఉంది సార్, గోయింగ్ గుడ్. మనకు అంత నాగబాబు సార్ ద్వారా వచ్చింది కాబట్టి కళ్యాణ్ సార్ గురించి మాట్లాడారు. మనకి రాజకీయాలకు సంబంధం మనకి లేదు సార్. ఏ ప్రభుత్వం ఉన్నా బాగుండాలి, రాష్ట్రం బాగుంటే చాలు సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీది బాగా డెవలప్ అయిందండి. మీరు అక్కడి నుంచి వచ్చి సక్సెస్ అయిన తర్వాత ఆ తండాలు అవన్నీ డెవలప్ అయినాయా? బాగానే ఉన్నాయి సార్. మరి మీరే అక్కడ 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టారంటే డెవలప్ అయినట్టే కదా. బాగానే ఉన్నాయి ఇప్పుడు, ముందు దానికంటే ఇప్పుడు చక్కగా. అంటే 30-40 ఏళ్ళ క్రితం కన్నా ఇప్పుడు బాగా బెటర్ అయ్యింది. 100% సార్. అవునా? 100%. చదువుకున్న వాళ్ళు పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలు అందరు ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, మంచి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి పిల్లలందరికీ స్టడీ చేస్తే. కాబట్టి ముందు దానికంటే ఈరోజు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. బాగుంది సార్ అక్కడ. అంటే దాన్ని ఏమంటారు, మారల్ కరప్షన్ కూడా తగ్గుంటుంటుంది. అంటే ఈ యూత్ చెడు మార్గాల్లోకి వెళ్లకుండా చదువు వైపుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ క్రియేట్ అయ్యాయి. ఈ రోజు ఏంటంటే సార్, ప్రతి పేరెంట్స్ ఏం చేసినా పిల్లల్ని చదివించాలి అనేది ప్రతి పేరెంట్స్ ఈ రోజు ఆలోచిస్తున్నారు. అవును, చాలా వరకు. కాబట్టి ఎంత పల్లెటూరు అయినా గవర్నమెంట్ చాలా వరకు మంచి బ్యూటిఫుల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. స్టడీ కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఏదో వాళ్ళ చిన్న చిన్న స్కూల్లో పెట్టేశారు. కాబట్టి చక్కగా పిల్లలందరూ చదువుకుంటున్నారు. పేరెంట్స్ కూడా దే ఆర్ వెరీ ఇంట్రెస్ట్ టు గివ్ ద స్టడీ ఫర్ ద చిల్డ్రన్, ఎనీ చిల్డ్రన్ ఇన్ ఎనీ స్మాల్ విలేజ్. సో కాబట్టి బాగుంది సార్. ఈరోజు పిల్లలు అందరూ ఇంటికో పిల్లోడైనా కన్ఫర్మ్ చదువుకుంటున్నారు. మీరు నార్మల్గా అంటే మీ వైపు నుంచి మీ ప్రాంతానికి మీరు ఇంత సరే అమ్మ నాన్నని చేశారు, వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, అన్నదమ్ములు ఫ్యామిలీస్ అని, మీరు మీ ప్రాంతానికి అని మీ వైపు నుంచి మా విలేజ్ కి ఏమైనా చేయాలన్న ఆలోచనలు ఉన్నారా, లేకపోతే ఇంతకు ముందు ఏమైనా చేశారా? ఇంతకు ముందు చిన్న చితుకు ఏదో తప్ప సార్, కానీ మంచి ఏం ఈ చేయలే. ఏదైనా మంచి అదే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఒక విలేజ్ కి ఏదైనా మంచి చేయాలంటే ఒక 2-3 చేతులు కలవాలి. బెస్ట్, హూ ఇస్ ద బెస్ట్ ఇన్ ద విలేజ్, అంటే బెస్ట్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు. ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు. అంటే బెస్ట్ పొజిషన్ లో బెస్ట్ జాబ్ హోల్డర్ ఎవరు ఉన్నారో ఒక 4-5 ఉన్నా చాలు. మా కోఆర్డినేటర్ విలేజ్ కి ఏదైనా కావాలంటే ఏదైనా చేయొచ్చు అనేది మా ఒపీనియన్. అది మేము ఒక ప్లాన్ వేస్తున్నాం సార్. ఏం చేయొచ్చు, చేస్తే బెస్ట్ గా చేద్దాం. చిన్న చితుకో ఉపయోగం ఏముంది సార్, చేస్తే బెస్ట్ గా చేసి ఏదైనా చేద్దాం అని ఒక ప్లాన్ లో ఉన్నాం సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. తర్వాత మీ నోటంట మేము మాట్లాడడం కాదు, ఊరికే రాయడం అవన్నీ కరెక్ట్ కాదు, కానీ మీ నోట్లోంచి దాని గురించి ఏంటో వస్తేనే దానికి వ్యాలిడిటీ. అవును సార్. మీ మీద ఈ మధ్య చిన్న చిన్న ఎలిగేషన్స్ వినిపిస్తున్నాయి సార్. చెప్పండి. ఎలిగేషన్స్ నాకు తెలియదు. ఎవరో సత్య అని ఆవిడతో మీరు ఏదో రిలేషన్ పెట్టుకున్నారని. లేదండి బాబు. సార్ ఇక్కడ ఎలా అంటే మీరు ఆల్రెడీ తెలిసిన పర్సన్సే కదా. ఏంటంటే ఇప్పుడు ఏదైనా హీరో 2 సినిమాలు ఒక హీరోతో చేశారనుకో, బ్యాక్ టు బ్యాక్, వెంటనే ఏదో పెడతారు, బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు. సెకండ్ సినిమాలు కూడా అమ్మాయిన హీరోయిన్. థర్డ్ సినిమా కూడా డైరెక్టర్ పెట్టుకున్నా, ప్రొడ్యూసర్ అయినా, సేమ్ బ్యానర్ అయినా, అంటే ఇన్ని ఓపెన్ చేసేస్తాం మనం మైండ్ సెట్ ని. అవును, అదే సార్. అవును సార్, అది కామన్ మన ఇండస్ట్రీలో జరిగేది. ఆ అమ్మాయి నాతో అప్పుడు వినోద్ ఇష్యూ అయింది.
పాపం కొట్టారు ఏదో రెంట్ ఆ టైంలో. వినోద్ అని నాతో పార్ట్నర్ అవును, అవును. పాపం హాస్పిటల్లో ఉన్నాడు ఆ టైంలో. ఆల్రెడీ ఇంతకుముందు 4-5 స్కిట్లు చేసింది ఈ అమ్మాయి సత్య గారు. చేస్తే దాని తర్వాత అమ్మాయిని నేనే పిలిచా, ఏమండి మెయిన్ లీడ్, నాకు వైఫ్ క్యారెక్టర్ చాలా మెయిన్ లీడ్ ఉంటుంది నా స్కిట్లలో. ఇది అసలు కంటెంటే ఫ్యామిలీ డ్రామా కదా. ఆల్రెడీ 2-3 స్కిట్లు చేసింది అమ్మాయి. మళ్ళీ ఇది వచ్చిన తర్వాత అమ్మాయి చేయాల. ఏమండి చేయాలి మీరు, నేను రిక్వెస్ట్ చేసి అమ్మాయిని వినోద్ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ ప్లేస్మెంట్ని ఫిల్ చేసి నా స్కిట్లని నేను, సత్యపండు, మళ్ళీ సత్య గారు ముగ్గురం కలిసి హోల్డ్ చేసాం ఆ స్కిట్లని. అమ్మాయి ఫటాఫట్ బ్యూటిఫుల్ మెమొరీ సత్య గారికి, అమ్మాయికి బ్యూటిఫుల్ మెమొరీ. నేను, సత్యపండు ముగ్గురం కలిసి అసలు ఆ టైంలో లేకపోతే నా స్కిట్లు కిల్ అయిపోయాయి సార్. నేను ఎంత పక్కన పార్ట్నర్ సరిగా లేకపోతే నేను ఎంత అరిచినా ఉపయోగం ఉంటుంది బూడిదలో పోసిన పన్నీరు. కాబట్టి ఆ టైంలో వచ్చిన అమ్మాయి అక్కడ ఇప్పుడు మేము 1.5 year ఏదో జర్నీ చేస్తాం సార్. 2 years 3 years చేసాం స్కిట్లు. ఫస్ట్ అమ్మాయిని ఎక్కడ వెళ్ళినా అడుగుతారు మీ ఆయన ఎలా ఉన్నారని. చంద్ర గారు మా ఆయన ఏంటంటే ఆయన భార్య పిల్లలు ఉన్నారు, మా ఆయన ఏంటండి నేను స్కిట్లో వైఫ్ అంతే తప్ప సార్. ఇక్కడ ప్రొఫెషనల్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాం తప్ప ఏదో 4 రోజులు కలిసి ఎవరు చేస్తే దాని ఎలిగేషన్ అంటే అది రాంగ్ సార్. అదే నేను ఎక్కడో వెబ్సైట్ లో చదివాను. అదే కదా, ఇంకా మన వెబ్సైట్లు ఎలా ఉంటాయి, సబ్లైన్ పెట్టేసి ఏదేదో హడావిడి చేస్తుంటారు. అవును, మిమ్మల్ని ఇప్పుడు మీరు స్వయంగా మీరే చెప్పారు అనుకోండి, దాని వ్యాలిడిటీ వేరు ఏమండి. ఇప్పుడు ఎవరి మట్టుకాలు రాసుకుంటా అంటే ఏం తెలుస్తుంది? అంతే సార్. ఇప్పుడు ఏంటంటే ఒక ఇద్దరి మధ్య జరిగిన విషయం అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అవును సార్. బట్ మూడో వ్యక్తికి తెలియడం కష్టం కదా. అంతే కాబట్టి సో షీ స్టిల్ వర్కింగ్ విత్ యూ అండి? she is not working. I'm not doing any skits కదా సార్. ఇప్పుడు she is doing another team with another బుల్లెట్ భాస్కర్ టీమ్. ఇప్పుడు ప్రతి టీమ్ కి కరెక్ట్ అని పెడితే ఎక్కడ పని ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు నా టీమ్ లో చేసింది నేను చేయట్లే, వేరే టీమ్ లో చేసుకుంటుంది. అంతే కదా, కదా. ఇప్పుడు వేరే వాళ్ళతో కూడా మనం అలా అనుకుంటే ఇక్కడ పని చేసుకోగలం మనం? చేస్తే చేయలేరు. మన ఇండస్ట్రీలో అసలు జరగదు, అది అసలు జరగదు. కలిస్తేనే, ఇక్కడ ఆడ మగ కలిస్తేనే పనులు జరుగుతాయి. హీరో హీరోయిన్ ఏదైనా క్యారెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర నుంచి, అవును, హీరో హీరోయిన్ దగ్గర నుంచి ఇక్కడ కాంబినేషన్ వరకే ఉంటది. కరెక్ట్. ఒక టైంలో మగాళ్ళ సినిమా తీయలేరు, ఆడవాళ్ళ సినిమాలు తీయలేదు సార్. ఇక్కడ తీస్తే చూడాలి అది ఎలా ఉంటాయి ఆ సినిమా. కాంబినేషన్ అనేది ఇక్కడ చేయాల్సిందే. అయితే మనం ఎంటర్టైన్మెంట్ కదా. అవును, కాబట్టి చాలా నేను అదే, ఎందుకంటే సడన్ గా గుర్తొచ్చింది, అసలు మీరు చెప్తేనే బాగుంటుంది అది. మేము దాని మీద వీడియోలు చేసి, ఆడియోలు చెప్పి, రాసి వెబ్సైట్ అది అంటే ఏదో ఒక కైండ్ ఆఫ్ జర్నలిస్ట్ ఎవరితో రాయొచ్చేమో గానీ ఒక సీనియారిటీ ఉండి అన్ని మంచి చెడు తెలిసి మేము రాయకూడదు. అందుకని మిమ్మల్ని నేను ఎప్పుడు నుంచో ఎందుకంటే బాబు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం పాపం, ఎందుకు ఎవరి బతుకులు వాళ్ళే, ఒకరికొకరు సపోర్ట్ అవ్వడం అంతే కదా సార్. ఈ రోజు అయితే మహా అయితే సహాయం చేయాలి, కుదిరితే సహాయం చేయాలి, కానీ ఎప్పుడు ఇది చేయొద్దు. లేకపోతే కాదని చెప్పాలి కానీ ఎప్పుడు అతను మోసం చేయొద్దు. డ్యామేజ్ జరగకూడదు, డ్యామేజ్ అంతే కదా సార్. ఏంటంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటాయి. తనకో ఫ్యామిలీ ఉంటుంది పాపం, వాళ్ళకు తనకో రెస్పాన్స్, నాకో ఫ్యామిలీ, నాకో రెస్పాన్స్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారో ఫ్యామిలీ కోసం వాళ్ళే వస్తీ సగులు చేస్తారు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళే వచ్చి సగులు చేస్తారు ఇండస్ట్రీలో. దాని సక్సెస్ అయిన తర్వాత పాపం వాళ్ళని కాపాడుకోవడానికి సగులు చేస్తారు. కరెక్ట్. ఇండస్ట్రీలో సార్ అదే మీరు ప్రాక్టికల్ గా, నేను మీ ఇంట్రడక్షన్ చెప్పినట్టుగా ప్రాక్టికల్ గా మీరు కష్టాలు అన్ని ఎదుర్కొని నిలబడ్డారు మీరు లైఫ్ లో. వండర్ఫుల్ జర్నీ. నాకు మీలాంటి వాళ్ళు అంటే చాలా గౌరవం అండి, చాలా గౌరవం. బికాస్ యు మేడ్ అన్ ఇమేజ్ ఆఫ్ యువర్ ఓన్. నాకు ఒకటి చెప్పాలి సార్, చెమ్మక్కని ఎందుకు వచ్చిందండి పేరు? అది స్క్రీన్ నేమ్ సార్. అది చంద్రానే, అంతే. ఏదో అందరి ముందు స్క్రీన్ నేమ్ అలా ముందు చెమ్మక్కని, ధనాధన్ ధనరాజ్ అని, వేణు వండర్స్ అని అలా ముందు వచ్చిన స్క్రీన్ నేమ్ లాగా టైటిల్ లాగా. యా సార్. నాకు చిరంజీవి గారు అంటే పిచ్చి సార్, నాకు ప్రాణం.
ఆయన డ్యాన్స్ కానీ యాక్టింగ్ దగ్గర నుంచి నాకు హీఈస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద ఇండస్ట్రీ, కమింగ్ టు ఇండస్ట్రీ. ఫర్దర్గా చిరంజీవి గారికి నేను ఇంకో ఇన్స్పిరేషన్గా బాగా తీసుకునే విషయం ఏంటంటే సార్ ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇచ్చినా, సార్ గురించి ఎవరైనా కామెంట్ చేసినా, ఎవరి గురించి మాట్లాడినా ఎవరిని ఒక మాట అన్నాడు ఆయన. ప్రశ్న లేదు, పల్లెత్తు మాట అంటారు. ఏదైనా మీరు అడిగారు అనుకోండి, సార్ ఏంటి సార్ ఏదో చెప్పారన్న, ఆయన నవ్వుతూ ఏదో చిన్నగా చెప్పి వదిలేస్తారు తప్ప అవును, ఆయనతో చెప్పారని చిరంజీవి సార్ ఎప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడేందుకు నేను ఇంటర్వ్యూలో చూడాలి. అసలు ఇంటర్వ్యూ కాదు, ఆయన మామూలుగా అప్పుడు కూడా ఒకరి గురించి మాట్లాడడం కానీ, ఎవరు ఆయన మీద చాలా మంది మాట్లాడారు, బ్లడ్ బ్యాంక్ మీద చాలా ఎలిగేషన్స్ పెట్టారు, ఆయన మీద మాట్లాడారు. ఎప్పుడు ఏ రోజున ఎవరు నేను ఆ విషయాన్ని ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను సార్. నేను ఇండస్ట్రీ రావడానికి చిరంజీవి సార్ ఎలా ఇన్స్పిరేషన్, పర్సనల్ యాటిట్యూడ్ లో కూడా నాకు అంతే ఇన్స్పిరేషన్. ఆయన గ్రేట్. చిరంజీవి సార్ అంటే ఆయన ప్రతి చూసి ఇలా ఫాలో అయ్యి మనం ఇంకా ఇలా ఉండాలి. ఎవరు ఏమని అనుకోండి, ఇక్కడ మనకు సంబంధం లేదు, మనకు ఒక గోల్ ఉంది, దాన్ని చక్కగా పట్టుకుని ఆ గోల్లోనే వెళ్ళిపోవాలి. చిరంజీవి గారు సార్ ఒక మాట చెప్పారు, ఏదంటే ఒక స్తంభానికి కప్ప గురించి నూనె రాసి అన్ని కప్పులు ఎక్కుతుంటే పడిపోతున్నాయి, ఒక కప్పు మాత్రం ఎక్కుతుంది, అదేంటే ఆ కప్ప చెవిటిది, దానికి ఏం వినబట్ల, అలా చెవిటి కప్పులాగా మనం ఇక్కడ వెళ్తేనే బాగుంటది. చాలా చాలా మీరు బాగా అంటే ఆయన తాలూకా ఐడియాలజీ అన్నది ఏదైతే ఉందో దాన్ని బాగా వంట పట్టించుకున్నారు మీరు. అది పెద్ద శ్రీరామ రక్ష మీకు. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ ఉండడం అన్నదే పెద్ద కంచు కావచ్చు. ఇంకా అంతకన్నా ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఎవరున్నారండి? ఆయన యాటిట్యూడ్ లో కానీ, వే ఆఫ్ టాకింగ్ లో కానీ నేను ఎంత ఫాలో అవుతాను చిరంజీవి సార్ని. అవునా? చాలా ఫాలో అవుతా. అంటే ఆయన ఒక 10% ఫాలో అయినా మీరు బాగుంటారు సార్. అంత అవసరాల 10% ఫాలో అవ్వండి, మనం బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం, చక్కగా పని చేసుకుంటాం. వండర్ఫుల్ సార్. నాకు బాగా ఇన్స్పిరేషన్ చిరంజీవి సార్ యాటిట్యూడ్ లో. మాట ఎంత బాగుందో, 10% ఫాలో అయితే చాలు. అంతే సార్. ఆయన్ని 10%. ఆయన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి ఎంతమంది వచ్చారండి సార్? ఎంతమంది నాటే హీరో అవుదాం, ఆయన చూసి హీరో అవుదామని చాలా మంది వచ్చారు. అవును, ఓకే, సంతోషం, హీరోగా సెటిల్ అయిపోయారు, ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఆయన వల్ల కమిడియన్ల ఫ్యామిలీలు కూడా సెటిల్ అయిపోయాయి, మాలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్. మేము కూడా సెటిల్ అయిపోయాం కదా. కమిడియన్లు ఎంతో మంది ఈరోజు ఎంతమంది కలుస్తుంటారు అప్పుడప్పుడు. ఎప్పుడైనా మీరు? కలుస్తాం సార్, ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇంటికి వెళ్ళి చేస్తాం, బయట షూటింగ్ లో కూడా కలిసి మాట్లాడతాం సార్. నాకు లైఫ్ లో బెస్ట్ అచీవ్మెంట్ అంటే సార్ దగ్గర, అంటే నేను లైఫ్ లో చిరంజీవి సార్ని ఎప్పుడైనా చూస్తానా అనుకునేవాడిని. ఈరోజు చిరంజీవి సార్తో ఈరోజు చంద్ర ఎలా ఉన్నావు అనే పేరు ఆయన నోట్లోంచి నా పేరు వచ్చింది. దానికంటే అదృష్టం అంటే నేను తెలుసు ఆయనకి, దానికంటే ఆనందం ఏముంది నాకు, నేను జీవితంలో సాధించాను. నన్ను తెలుసు ఆయనకి అన్నారే, అది తెలుసు ఆయనకి, చంద్ర అనే వాడు తెలుసు, అది చాలా నా జీవితానికి. గ్రేట్. ఎప్పుడైనా ఫోటో అయినా దిగుతానా అనుకునేవాడిని, ఈరోజు చంద్ర అనేవాడు తెలుసు, సంతోషం నాకు, హ్యాపీ సార్. చాలా బాగుందండి. సో నైస్. వీఆర్ వెరీ మెచ్యూర్డ్, హంబుల్, జెన్యూన్ పర్సన్ మీరు. అండ్ యు నో ది వాల్యూ ఆఫ్ లైఫ్, యు నో ది వాల్యూ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. మీకు జీవితంలో వచ్చినవన్నీ, బట్ అన్నిటిని కూడా చాలా బాగా పొందుపరుచుకున్నారు జీవితంలో. దట్ ఈస్ వేర్ యూఆర్ సక్సెస్ఫుల్, యాక్టర్ గానే కాదు అండ్ నా వ్యక్తిగా కూడా. పైగా అలాంటి మహానుభావుడు ఇన్స్పిరేషన్ మీకు. ఇంకా మీకు మళ్ళీ ఇంకా తిరిగే ఉంటుందండి, ఏమీ లేదు. యూఆర్ ఆల్వేస్ బీ ది బెస్ట్ ఇన్ ది లైఫ్ అండ్ ఇన్ ది కెరీర్ సార్. మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున, మా తరఫున కూడా మీకు ఇంకా మంచి లాంగ్ లైఫ్ సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. మీ ఇన్స్పిరేషన్ తో చాలా మంది రావాలి. సంతోషం సార్. అండ్ నాకు మంచి అవకాశం, ఈ అవకాశం ఇచ్చిన హిట్ టీవీకి, ఒక మంచి జర్నలిస్ట్ మీరు, మీ ద్వారా నేను ఆఫ్టర్ లాంగ్ టైం ఇంటర్వ్యూకి వచ్చాను సార్. మీ ద్వారా నేను ఈరోజు మళ్ళీ ప్రేక్షకులకి ఒక మంచి జర్నలిస్ట్ ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూతో ప్రేక్షకులకి నా అనుభవాలను పంచుకున్నాను.
నాకు Yes. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. అలాగే హిట్ టీవీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వెరీ నైస్ అండి. అది చూడండి, ఆ లైఫ్ ని అర్థం చేసుకుని, కెరీర్ ని అర్థం చేసుకుని, ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా అలాంటి ప్రాంతం నుంచి వచ్చి, ఆయన ఏం పట్నం నుంచి రాలేదు, అమెరికా నుంచి రాలేదు, బాంబే ఢిల్లీ నుంచి రాలేదు, ఒక కుగ్రామం, అందులో ఒక తండా నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈ రోజున ఇంత మెచ్యూరిటీతో ప్రవర్తించారు కాబట్టి ఇంత సక్సెస్ లోకి వచ్చాడు. తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు, అన్నదమ్ములను చూసుకుంటున్నాడు, అండ్ ఈజ్ లీడింగ్ ఏ రెస్పెక్టబుల్ లైఫ్ ఇన్ ది సొసైటీ. అది ఇన్స్పిరేషన్. ఈజ్ ఎన్ ఇన్స్పిరేషన్, ఈజ్ ఎ సక్సెస్ స్టోరీ. వాచ్ అండ్ ఎంజాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.